ఇక్కడైతే అంటే ఎన్నో ప్రభుత్వాలు చూసింటారు, ఎన్నోసార్లు ఓట్లు వేసింటారు. నేను మీ ఇంటికి మంచి చేసుంటే మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించండి, నాకు ఓటు వేయండి అని అడిగే దమ్ము ఒక మన జగన్ సార్కు, మన వైసీపీ పార్టీకే ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి. ఎస్పెషల్లీ చాలా మంది ఏమంటుంటారంటే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయడం చాలా ఈజీ, కానీ ఆ ఆలోచన రావడం, ప్రజలకు మనం మేలు చేయాలన్న తపన ఒక నాయకునికి పుట్టడం అన్నది మనం రాజశేఖర రెడ్డి గారిలో చూసాం. సపోజ్ ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ అనేది ఎన్నో పేద కుటుంబాలకు ఈరోజు ఆసరాగా ఎన్నో లక్షల రూపాయల బిల్లులు వాళ్ళు కట్టకుండానే ప్రభుత్వమే వాళ్ళకి తీరుస్తుంది. ఆ ఆలోచన రావడం అనే ఆ గొప్పతనం ఉందండి, అది చాలా ముఖ్యం. ఆ ఆరోగ్యశ్రీ రూపకర్త ఏ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆయన ఆశయాలతోనే ఈరోజు పార్టీలో చేరాము. అసలు ఆయన ఆశయాలతోనే లండన్ నుంచి తిరిగి వచ్చాం కూడా. మొన్నటికి మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో చూశారు, అదేదో పెద్ద గొప్ప అన్నట్టు మేము 5 లక్షలు పెంచుతాము ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పి అది ఒక ఎలక్షన్ ఏమంటారు మేనిఫెస్టో పాయింట్ గా పెట్టుకున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. మన జగన్ అన్న చూస్తే 5 నిమిషాలు ఎవరికి కూడా తెలియదు, పొద్దునకల్లా 5 లక్షలు 10 లక్షలు చేసేసిండు ఒకటేసారి ఆరోగ్యశ్రీ కార్డు. అది మన జగన్ అన్న గొప్పతనం. కాబట్టి అందరూ ఆలోచించాలి, ఏ నాయకుడి వల్ల మనకు మేలు జరుగుతుంది, ఏ నాయకుడి వల్ల 14 సంవత్సరాలు వాళ్ళు పార్టీలో ఉన్నా కూడా, పదవిలో ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి, ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. ఈరోజు మీ ఇంట్లో మంచి జరిగింటే మాకు ఓటేయండి అని అడిగే దమ్మున్న పార్టీ మనది. ఖచ్చితంగా అందరూ ఇది ఆలోచించి మనకు వైసీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వై నాట్ 175 అనే జగన్ సార్ ఏదైతే నానుడి తీసుకొచ్చాడో దాన్ని నిజం చేయాలని చెప్పేసి తాడపత్రి ప్రజలందరినీ కోరుతున్నాను.